భారత నిఘా సంస్థ రాపై అమెరికాలో ఆంక్షలు తప్పవా? వలసదారులనే కాదు విదేశీ సంస్థల్ని ట్రంప్ సర్కార్ అనుమానంగానే చూస్తోందా? భారత్ తమకు ప్రత్యేకం అంటూనే ట్రంప్ ఆంక్షల కొరడా ఝడిపిస్తున్నారా? ఇజ్రాయెల్కు మొసాద్, అమెరికాకు సిఐఏ స్థాయిలో మన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. కెనడాలో ఖలిస్తానీల విషయంలో పాక్ లోని బలూచిస్తాన్ లో రా అందరికీ తెలిసొచ్చింది. రా ఆపరేషన్స్ దెబ్బకు దేశాలు సైతం హడలిపోతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు ఇప్పుడు రా అంటేనే ఉలిక్కి పడుతున్నాయి. రాపై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది ద యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ప్రభుత్వ సంస్థ. ఈ కమిషన్ సిఫార్సును ట్రంప్ ఆమోదిస్తారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఖలిస్తాన్ దేశం కోసం ఉద్యమిస్తున్న వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నిందంటూ రాపై యుఎస్ కమిషన్ ఆరోపణలు గుప్పించింది. భారత్ లో మైనారిటీలు దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్ను ప్రకటించాలని కూడా సూచించింది. అయితే భారత గూఢాచార సంస్థ రాపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆసియాలో చైనాను కట్టడి చేసేందుకు భారత్, వియత్నాం లాంటి దేశాలతో కలిసి పనిచేస్తోంది అమెరికా. చైనా, కెనడా, మెక్సికోతో కలిపి భారత్ ను చూడబోమని ఇండియా తమకు మిత్రదేశమని పేర్కొంది అమెరికా. ఆయా దేశాలపై ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. చైనా, కెనడా, మెక్సికో లాంటి దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని, భారత్ కు ఒక్క సుంకాల విషయంలో తప్ప ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీతోనూ డొనాల్డ్ ట్రంప్ కు స్నేహం ఉంది. రా కార్యకలాపాలపై అమెరికాలో నిషేధం విధించకుండా ఈ ఫ్రెండ్షిప్ బాగా ఉపయోగపడనుంది. రా సంగతి అటుంచితే సుంకాల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు డొనాల్డ్ ట్రంప్. విదేశాల్లో తయారై యుఎస్ లోకి దిగుమతయ్యే కార్లపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టం చేశారు. ఈ సుంకాలు శాశ్వతంగా ఉంటాయని తెలిపారు. ఈ చర్య వల్ల అమెరికాలో తయారీ రంగం పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు ట్రంప్. కార్లపై సుంకాలనగానే టాటా షేర్ ధర భారీగా పడిపోయింది. టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ మొత్తం ఆదాయంలో 22% అమెరికా నుంచి వచ్చింది. To be doing is a 25% tariff on all cars that are not made in the United States. If they're made in the United States, there's absolutely no tariff. We start off with a 2.5% base, which is what we were at, and we go to 25%. And basically, as you know, and as you've been seeing, not reporting as accurately as it should be reported because it's a massive story. వెనిజులా నుంచి ఏ దేశమైనా చమురు కొనుగోలు చేస్తే ఆ దేశంపై 25% సుంకాలేస్తామంటూ హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. అక్రమ వలసల విషయంలో అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్రమైన నేరస్తులను అమెరికాకు పంపిస్తోందన్నది ట్రంప్ ఆరోపణ. అందుకే వెనిజులాలోని ముదురో ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించడం లేదు. అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్. 80% చమురును విదేశాల నుంచే కొనుగోలు చేస్తోంది. రష్యా, ఇరాక్, సౌదీ, యుఏఈ, అమెరికా, నైజీరియా, వెనిజులా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రతిరోజు లక్షలాది బ్యారెళ్ల ముడి చమురును మనం వెనిజులా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే చమురు దిగుమతి చేసుకుంటుండడంతో మనపైన అమెరికా 25% పన్నులు విధిస్తుందా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఇదే జరిగితే భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నిజానికి ట్రంప్ ఒక నియంతలా ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు. చాలా దేశాలు యుఎస్ పై ఆధారపడటం తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, చైనా, కెనడా, మెక్సికో లాంటి దేశాలు అమెరికాపై ప్రతీకార పన్నులు తప్పమంటున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత చాలా దేశాలు అమెరికాకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ట్రంప్ నిర్ణయాల దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడకపోగా ఈ దేశంలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు విశ్లేషకులు.
లేకపోతే అమెరికా పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది.